బనగానపల్లెలో స్థానిక మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాలపై జరుగుతున్న చర్యలతో కార్పెంటర్స్ అసోసియేషన్ స్థలాన్ని బుల్డోజర్ ద్వారా కూల్చే కుట్రలో భాగంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్ మాట్లాడుతూ 2020వ సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో బనగానపల్లెలోని పేద కార్పెంటర్లకు 1 ఎకరా 30 సెంట్ల ప్రభుత్వ భూమిని డీపట్టా కింద మంజూరు చేసి రిజిస్టర్ చేయడం జరిగిందన్నారు. ఆ స్థలంలో 120 మందికి పైగా కార్పెంటర్ కుటుంబాలు ఇల్లు నిర్మించుకొని షాపులు వేసుకొని జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. అదేవిధంగా ముస్లింల మతపరమైన అవసరాలకు ఒక మసీదు కూడా నిర్మించబడిందని, కానీ ప్రభుత్వం మారిన తర్వాత మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యక్తిగత కక్షతో మాజీ ఎమ్మెల్యే మంజూరు చేసిన స్థలాలను తవ్వకాలు బుల్డోజర్లు తెచ్చి తొలగించాలనే హేమైన ప్రయత్నం చేస్తున్నారని ఏజాజ్ హుసేన్ విమర్శించారు. కాల్వ వెడల్పు కోసం మసీదు ఆవరణ దాకా కూడా కూల్చే ప్రయత్నం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. జిల్లా నాయకులు మహబూబ్ బాషా, అసెంబ్లీ ఉపాధ్యక్షులు మజీద్ ఖాన్, అత్తర్ హుసేన్, హుసేన్ సా, నూరుల్లా, ఉమర్, కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చాంద్ బాషా, యూనియన్ నాయకులు హుసేన్ బాషా, ఆసిఫ్, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఆనాటి వైసీపీ ప్రభుత్వము బనగానపల్లిలోని ఈ పట్టణంలో మన కార్పెంటర్ యూనియన్ కు దాదాపుగా 1 ఎకరా 30 సెంట్ల భూమిని వీళ్లకు ఆ రోజు 2020లో ఆనాటి తహసీల్దారు, ఆనాటి గవర్నమెంట్ రిజిస్టర్ చేసి ఇక్కడ ఉండే కార్పెంటర్లకు ఇవ్వడం జరిగింది. అందులో వీళ్ళు చాలా వరకు వాళ్ళ స్థలంలో ఒక్కొక్కరికి 2 సెంట్లు, సెంటున్నర స్థలం వస్తే వాళ్ళ సెంటు ఈ విధంగా ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమయ్యారు. 5 సంవత్సరాల నుంచి ఈ పని జరుగుతుంది, వీళ్ళు కట్టించుకున్నారు. దాంతోపాటు ఇక్కడ మసీదు కూడా ఉంది ఒకటి. కానీ ఇప్పుడు 2025లో వైసీపీ ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్లానింగ్ అన్ని మార్చేసి మరియు కేవలం ఒక రాజకీయ ప్రత్యర్థిగా భావించి వేరే ఎమ్మెల్యే ఆ రోజు ఉన్నాడు, ఆయన మనుషులు, లేకుంటే ఆయన ఇచ్చిన స్థలము, లేకుంటే ఆయన ఇచ్చిన అభివృద్ధి పనులు మేమెందుకు చూడాలి, దాన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయాలనే లక్ష్యంతో ఈ రోజు కూటమి ప్రభుత్వము ముఖ్యంగా ఇక్కడ స్థానిక మంత్రి అయిన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడకు ఈ విధంగా ఒక కొత్తగా పక్కనే వాగు ఉంది, దాని పక్కన ఒక లైన్ రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మజీదు పక్కనే ఒక మురికి కుంటను శాంక్షన్ చేయించుకొని అన్యాయంగా ఇక్కడ ఒక ప్రభుత్వము తన యొక్క పలుకుబడి ఉపయోగించుకొని పెత్తనం చేస్తూ ఇక్కడ వాగును, ఇక్కడ మురికి కుంటను మసీదు పక్కనే మరియు ఈ ఇళ్ల మధ్య నుంచి ఆల్రెడీ ఈ భూములన్నీ ఇళ్ల పట్టాలు మరియు దీనికి ఒక రోడ్లు, కరెంట్ పోల్ అన్ని వచ్చాయి. దానిలో మధ్యలో నుంచి ఆపుకొని ఈ వాగును పెద్ద చేస్తున్నాము, వాగును ఎక్స్పాండ్ చేస్తున్నాము అనే దురుద్దేశంతో వీళ్ళను కేవలం ఇక్కడ ఉండే ఈ వర్కర్స్లను, ఈ యూనియన్ను వీళ్ళను ఇబ్బందులు పెట్టాలని మరియు వీళ్ళ యొక్క స్థలాలు లాక్కోవాలని ఏకైక ఉద్దేశంతో మాత్రమే ఈ పని జరుగుతుంది. వాగు మీరు ఎక్స్పాండ్ చేయాలి, పెద్ద చేయాలంటే ఆల్రెడీ ఆ వాగు నుంచి ఇక్కడకు దాదాపుగా 300-400 అడుగుల స్థలం ఉంది. వాగులో కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ వాగు ఉంది, దాదాపుగా 150 సంవత్సరాల నుంచి వాగు ఉంది. ఏ రోజు కూడా వాగు పొంగి పొరలేదు, బయటికి నీళ్లు రాలేదు. ఇప్పుడు కొత్తగా ఏమైనా వరదలు వస్తే ఇక్కడంతా కొట్టుకుపోతుందనే అబద్ధాలు ప్రచారం చేస్తూ వాగు పెద్ద చేస్తున్నాం అనే ఒక సాగుతో వీళ్ళ కడుపు కొడుతున్నారు. చాలా బాధాకరమైన విషయము. అది ఒక చిన్న వాగు, అక్కడేం సముద్రం, పెద్ద సముద్రం వస్తుంది, ఏమన్నా పెద్ద సముద్రం వస్తే కొట్టుకుపోతే అనుకోవచ్చు. చిన్న వాగు అంత అక్కడ పెద్ద డ్యాములు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి అక్కడ ముందర మనకు తుంగభద్ర, అవి అక్కడ లేని నీరు ఇక్కడ ఎట్లా వస్తుందని ఈ విధంగా ఈ సందర్భంగా ఎస్డిపిఐ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. బీసీ జనార్దన్ రెడ్డి గారు సౌమ్యులు మరియు ముఖ్యంగా ఎటువంటి అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షం నిలుస్తారనే ఒక పబ్లిక్లో ఒక అవేర్నెస్ మీ గురించి ఉంది బనగానపల్లిలో. దయచేసి దాన్ని నిలబెట్టుకోండి. ఏదైనా ఉంటే ఇక్కడ ప్రాబ్లం ఉంటే మీరు పొలిటికల్గా మీ అపోనెంట్ ఉంటారు, అది ఉండేదే. ఏదైనా పొలిటికల్ అపోనెంట్గా ఉంటే మీరు చూసుకోండి. అంతేగాని అన్యాయంగా ఈ యొక్క 150 మంది కుటుంబాలను మరియు ఈ 150 కుటుంబాలను ఈ కార్పెంటర్ అసోసియేషన్ని మరియు ఒక మస్జిద్ స్థలాన్ని మీరు దయచేసి ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా వెంటనే ఈ పనులు ఆపాలని, మరియు ఏదైనా మీకు అక్కడ తక్కువగా వాగు పెద్ద చేయాలంటే అక్కడ 50 అడుగులు 100 అడుగుల స్థలం సరిపోతుంది, 500 అడుగుల స్థలం అవసరం లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీరు వెంటనే ఈ పనులు ఆపాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇది ప్రజల కోరిక. లేని పక్షంలో మేము ఖచ్చితంగా ఈ విషయం మీద కలెక్టర్ గారిని మరియు ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకువెళ్ళి ఈ సమస్యకు పరిష్కరించే వరకు ఎస్డిపిఐ పోరాడుతున్నది తెలియజేస్తున్నాము. దయచేసి ఇటువంటి మీ పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో మీరు చేసుకోండి, కానీ మీ పాలిటిక్స్లో
మరియు మీ ప్రత్యర్థి మీద మీరు ఏదైనా ఉంటే దాన్ని మీరు ఆలోచించుకొని చేసుకోండి. అంతేగాని సామాన్య ప్రజల మీద మరియు ఈ అసోసియేషన్ల మీద మరియు ఈ సామాన్య కుటుంబాల మీద దయచేసి మీరు ఎటువంటి ప్రతాపాలు పంతాల జోలుకు దయచేసి పోవద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ 100 కుటుంబాలకు ఇక్కడ ఇల్లు నిర్మించుకొని జీవనం సాగించడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. అటువంటి సందర్భంలో దయచేసి వారికి పొట్ట కొట్టవద్దు. వారికి ఇదే స్థలం ఉంది, లేకుంటే వాళ్ళు ఏదైనా రేపు ఏమైనా జరగడానికి జరుగుతుంది దానికి మీదే బాధ్యత వహిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాము. జై భారత్, జై భీమ్, జై ఎస్డిపిఐ. మేము వాళ్లకు సపోర్ట్ చేసినామని మా మీద కచ్చగట్టి మమ్మల్ని ఏదో ఒక విధంగా మాకు సాధించాలా అని మేము వేసుకున్న రూముల్ని మమ్మల్ని వేరు చేసి పడగొట్టి మనకు బాధ కలపాలని చూస్తూ మమ్మల్ని ఏ విధంగా కావాలో ఆ విధంగా సతాయిస్తూ ఉన్నారు. కానీ మేము ఎన్నో విధాలుగా చెప్పుకున్నాం. అన్నా పోయిన సంవత్సరం మాకు వైసీపీ ప్రభుత్వం మాకు ఇచ్చింది, దానికి సహకరించినాం. మేము ఈ కాలనీని మమ్మల్ని కాపాడితే రేపు రాబోయే దినాల్లో మీతో మేము సహకరిస్తామని మేము చెప్పినాము. అయినా కానీ మమ్మల్ని పట్టించుకోకుండా మాకు ఏదో విధంగా మమ్మల్ని బయటికి దొబ్బాలా, మాకు ఏదో నష్టం చేయాలని చేస్తూ ఉన్నారు మంత్రి గారు. అందుకోసం ఎన్నో విధాలుగా చెప్పినా కానీ చూద్దాంలే, చేద్దాంలే, మీకు ఏం నష్టం చేయము, కానీ పోతుంది ఏదో ఒక విధంగా యాడ్నో ఇస్తాము అని చెప్తూ పోతున్నారు. ఏదో విధంగా చేస్తాము, వాళ్ళ ఎక్కడ ఎస్ఆర్బీసీ కాలువ కాడ ఇస్తాము అంటున్నా. అంటే ఇక్కడ ఏరు వచ్చి కొట్టుకుపోవడం లేదు, కానీ వాళ్ళ ఎస్ఆర్బీసీ కాలువ బొక్కపడితే అందరం కొట్టుకొని ఒకటేసారి సావాలని మమ్మల్ని అక్కడికి తీసుకుపోయి పెట్టాలని చూస్తున్నారు. మాకు ఇక్కడ ఊర్లో అయితే మాకు కార్పొరేట్లకు పన్నులు ఇవ్వడానికి వస్తారు ఆసాములు. ఎక్కడో ఊరు బయట తీసుకుపోయి ఇస్తే మాకు ఏ కార్పెంటర్కు మాకు గుర్తింపు ఉంటుంది, ఏ కార్పెంటర్ కోసం మాకు ఎత్తుకులాడుకుంటూ ఆసాములు వస్తారని మేము కోరుతూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మమ్మల్ని వదిలేయండి, మాకు ఏదో విధంగా మాకు కాపాడండి అని చెప్తూ పోరాడుతున్నాము. సరే, మీరు అంటున్నారు పట్టా సరిగా ఇవ్వలేదు, ఆయన మీకు అబద్ధ మాటలు చెప్పి ఆయన ఇచ్చినారని. అదే సమయంలో మనకు ఇలా స్థలం కేటాయించేటప్పుడు అదే కరెంట్ ఆఫీసర్లు వచ్చినారు, అదే పోలీసు వాళ్ళు వచ్చినారు, సిఐలు వచ్చినారు, ఎస్ఐలు వచ్చినారు, అదే ఎమ్మెల్యే కాడ ఉన్నవాళ్ళు ఎంఆర్ ఆఫీసు వాళ్ళు వచ్చినారు, అందరూ వచ్చినారు, మనకు సంభాలు కూడా పాటించినారు. అట్లాంటప్పుడు ఇది స్థలము అప్పుడే చెప్పాల్సింది కదా కరెంట్ ఆఫీసు వాళ్ళు, ఎస్ఐ వాళ్ళు, పంచాయత్ ఆఫీసు వాళ్ళు. రేపు పొద్దున వీళ్ళకి ఇస్తున్నారు, మీరు ఇబ్బంది అవుతుంది, వేరేసారి ఇవ్వాలని వాళ్ళు అప్పుడు చెప్పాల్సింది కదా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు. ఎందుకు చెప్పలేదు? ఇంత మనం కష్టపడి చేపించుకున్నాక ఇప్పుడు ఇది పొలంబోగు, మీకు పనికిరాదు, వంగ వస్తే నీళ్ళు వస్తే కొట్టుకుపోతారు, మీకు అంత ఫేక్ మాటలు చెప్పి ఆయన మీకు కడుపు కొట్టి మీకు సలహాలు ఇచ్చినాడు అని చెప్తున్నారు. ఈరోజు మీరు వచ్చి చెకింగ్ చేసినప్పుడు కూడా అదే పోలీసు వాళ్ళు వచ్చినారు, అదే పంచాయతీ ఆఫీసు వాళ్ళు వచ్చినారు, అదే కరెంట్ ఆఫీసు వాళ్ళు వచ్చినారు. ఇది ఎంతవరకు న్యాయము, ఇది ఎంతవరకు అన్యాయము? మేము ఒకటి అడుగుతున్నాము, మళ్ళీ మీరు ఏం కోపం పడాల్సిన అవసరం లేదు. మేము ఆ ఇబ్బందులు మేము చెప్పుకుంటున్నాం. ఇది ఏమైనా కానీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు మన మీద దయ చూసి మనం కష్టం చేసుకుంటున్న వాళ్ళము, మేము ఇది ఒకటి మనకు సహకారం చేస్తే మీకు ఎప్పటికీ మర్చిపోలేమని విన్నపం చేసుకుంటున్నాము. ఇది మన బాధ.